నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు చేరుకుంది. అయితే నిర్మాతలకి, ఎగ్జిబిటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య ఉన్న గ్యాప్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. సినిమా హిట్ అయితే ఓకే గానీ ఒకవేళ ఫ్లాప్ అయితే ఎక్కువగా నష్టపోయేది ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్సే. అయితే ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్ తమ సమస్యలపై గొంతెత్తారు. ముఖ్యంగా వాళ్ళ సమస్యలన్నింటినీ వాళ్ళు ఈ మధ్య ఎక్కువ కాలంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అలాగే థియేటర్స్ కూడా మూసివేస్తామంటూ వాళ్ళు చెప్పడం చూసాం. అసలు ఈ నేపథ్యంలో మరి అసలు ఎగ్జిబిటర్స్ నిజంగానే థియేటర్స్ మూయబోతున్నారా? అసలు వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, అలాగే నిర్మాత ప్రతాని రామకృష్ణ గారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సూపర్, బాగున్నారు సార్? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ఎగ్జిబిటర్స్ సమస్య అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్ అనుకోవాలి. మరి ఈ సమస్యను మీరు ఎలా చూస్తారు? ఎగ్జిబిటర్ నష్టపోతే ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ తో పాటు నిర్మాత కూడా లాస్ అవుతాడు. అవును. నేను 42 సినిమాలు ఇప్పుడు నాకు కంప్లీట్ చేసిన. నేను దాదాపు 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో. ఇది చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది థియేటర్స్ పైన. థియేటర్స్ అంటే మనకు నేను 1991లో స్టార్ట్ అయినమ్మా. 1991 నుంచి నేను 2002 వరకు దాదాపు ఒక 15 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్గా. నేను అప్పుడు ఉదయ్ కిరణ్ నేనే ఇంట్రొడ్యూస్ చేసిన. తర్వాత రవితేజ ఫస్ట్ సినిమా మేమే చేసినాం. ఇంకా అట్లా దాదాపు 15 సినిమాలు చేసినాం. అప్పుడంతా పర్సంటేజ్ విధానమే ఉండింది 2002 వరకు. ఆఫ్టర్ 2002లో కొందరు 4-5 కలిసి స్టార్ట్ అయ్యారు. ఏది రెంట్ విధానం అంటే కొన్ని థియేటర్లు లీజ్ తీసుకొని అక్కడ నుంచి ఫస్ట్ సురేష్ బాబు స్టార్ట్ చేసిండు. దాని తర్వాత ఇక అందరు ఒకరి తర్వాత ఒకరు, ఒక 4-5. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన ఈ ఎగ్జిబిటర్లది గొడవ, వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ సమస్య. ఏంటంటే సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఏంటంటే థియేటర్లు, డిస్ట్రిబ్యూటరు ప్లస్ అందరూ అనుకున్నప్పుడే అది సాఫీగా జరుగుతుంది. అందరికీ లాభాలు వచ్చేటి అప్పుడు పర్సంటేజ్. అంటే ఈ రెంట్ విధానాన్ని పెట్టేసరికి అందరికీ ప్రాబ్లం అయ్యి థియేటర్స్ సరిగా వాళ్ళు లీజ్ తీసుకున్న వాళ్ళు సరిగా రన్ చేసిన వాళ్ళు ఓన్లీ సిటీలోనే కొన్ని థియేటర్లు మంచిగా చూసుకొని డిస్ట్రిక్ట్స్లలో సరిగ్గా చేయక థియేటర్ల ఇప్పుడు ఒకే సెంటర్లో 5 థియేటర్లు తీసుకున్నారు అనుకో ఒక ఎగ్జిబిటర్ లీజ్, ఆయన ఒకే థియేటర్లు వేస్తాడు. ఇంకా 4 థియేటర్లు నడవే కదా. అట్లా చాలా ప్రాబ్లమ్స్ అప్పటి నుంచి కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా చూసి గతంలో కూడా ఒకసారి దీన్ని బంద్ చేయడం జరిగింది. కొన్ని రోజులు దాదాపు 10-15 డేస్ బంద్ చేయడం జరిగింది. దాని మీద కొంత మార్పు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ. కాబట్టి ఇది 100% పర్సంటేజ్ విధానం ఉంటే అందరికీ మళ్ళీ లాభం జరుగుతుంది. మళ్ళీ పాత రోజులు వస్తేనే మంచిది అనేది అందరు ఎక్కువ పర్సెంట్ ప్రొడ్యూసర్స్ అడిగేది ఇప్పుడు. ఓకే, సో మీరైతే పర్సంటేజ్ విధానం ఉంటేనే దాన్ని 100% నేను ముందు నుంచి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను 15 సినిమాలు రిలీజ్ చేసి చూసిన. నేను నాకు లాభాలు వచ్చినాయి అప్పుడు. నేను నిర్మాతగా నాకు చాలా ప్రతి సినిమా లాభం వచ్చింది. అంటే వచ్చిన థియేటర్లు వేస్తే కంపల్సరీగా వచ్చిన దాంట్లో మనకు సగం వచ్చేది. 50% మాకు వచ్చే షేరు, 50% వాళ్ళకి పోయేది. కాబట్టి లాభమే కదా. అలాగా ఈ రెంట్ విధానం లేదంటే ఇప్పుడు ఉదాహరణకు సంధ్య థియేటర్ ఉంది అనుకోండి అమ్మా, 7 lakhs కట్టాలి మనకు వచ్చినా రాకపోయినా. అప్పుడు మనం రాకపోయినా కట్టాల్సిందే. సో డెఫినెట్లీ అట్లా మనం ఒక సినిమా ఒక సిటీలో దగ్గర 50 థియేటర్లు వేసినాం అనుకోండి, అన్నిటికీ రెంట్ కట్టాలి. ఆ రెంట్లో ఈ ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు, అటు ఎగ్జిబిటర్స్ కూడా పెద్ద మిగలట్లేదు, మధ్యలో దళారులకు పోతున్నాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక థియేటర్ వాళ్ళు తీసుకున్నది ఒక ఇంతకుముందు సత్యం థియేటర్ ఉండింది అనుకోండి, అదొక 2 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఎంత ఇస్తారంటే 5 లక్షలకి ఇస్తారు. అంటే వాళ్ళు ప్రాఫిటే 3 లక్షలు. అదే ఓనర్ ఉంటే మాకు 2 లక్షలకి వస్తుంది. అది ఈ మధ్యలో చేతులు మారేసరికి 4-5 లాభాలతోటి మొత్తం ఇండస్ట్రీ కొలాప్స్ అయింది. ఇప్పుడు ఒక తెలంగాణలో ఒక 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక 250 సినిమా రిలీజ్ చేసిన తెలంగాణలో. ఇప్పుడు ఈ రోజు 4 తప్ప లేరుగా, 100 మంది అందరూ వెళ్ళిపోయారు. అందరూ సినిమాలు రిలీజ్ చేసేవారు, పెద్ద పెద్ద సినిమాలు చాలా మంది చేసేవారు. ఒక 100 డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు ఇక్కడ, 100 మంది ఉంటారు. అందరు పోయినరు. ఓన్లీ ఆ లీజ్ ఏవైతే తీసుకున్నారు వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు. మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే ఎగ్జిబిటర్స్ కూడా అంటే వాళ్ళు కూడా ఇష్టంగా లేరు కదా. మరి అసలు సినిమా పరిస్థితి ఏమవుతుంది ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే? అంటే దీని ద్వారా ఇప్పుడు దీనికి సంబంధించి మన కరోనా ఒకటి వచ్చింది. కరోనా తోటి మొత్తం సినిమాలు అసలు థియేటర్ రావడానే బంద్. ఎందుకు బంద్ అయినట్టు కూడా థియేటర్కి వెళ్తే మేడం ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒక థియేటర్కి వెళ్తే ఒక ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ వెళ్తే 5,000కి తక్కువ కాదు.
సినిమా చూడాలి, అవును వాళ్ళ తినుబండాల రేట్లు ఎక్కువ, టికెట్ రేటు పెంచి, పెద్ద సినిమా అంటే టికెట్ రేట్ పెంచాలి కంపల్సరీ. మేనేజ్ ఏ గవర్నమెంట్ ఉన్నా మేనేజ్ చేస్తారు, తీసుకుంటారు దాని మీద రేటు. తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కార్ స్టాండ్ కానీ అన్ని డబల్ రేట్లు. అవును, కాబట్టి వాళ్ళు దానికంటే మనం ఓటీటీలో చూసింది ఏమంటే థియేటర్ రావడం చాలా తగ్గింది. ఆబ్వియస్లీ అవును. దానిలో చిన్న సినిమాలకైతే అసలు రావట్లేదు, ఇంకా ఎవరో బాగుంది అంటే ఇప్పుడు అది కూడా హౌస్ఫుల్స్ కావడం లేదు. దాంతో చాలా అంటే ఈ రెంట్ విధానం పోయి పర్సంటేజ్ విధానం ఉంటే మళ్ళీ కొంచెం బాగా జరుగుతుంది అనేది ఇండస్ట్రీలో ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు. అది పర్సంటేజ్ ఉండాలి అని కొందరు మాత్రమే పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనుకున్న వాళ్ళు మేము పర్సంటేజ్ ఇస్తే మాకు లాస్ అవుతుంది అనే దాని మీద మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకు కూడా కాదు, మనం రేషియో పెట్టుకోవచ్చు. పెద్ద సినిమా ఉంటాయి కదా లాభాలు. చిన్న సినిమాకి ఒక రేషియో పెట్టాలి, పెద్ద సినిమాకి ఒక రేషియో పెట్టి తీసుకోవచ్చు. గతంలో కూడా చేసారు అట్లనే. ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇండస్ట్రీ, ఒక 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక జస్ట్ 15-20 సంవత్సరాల నుంచి వీళ్ళు రెంట్ విధానం పెట్టారు, అంతకుముందు లేదు ఇది. కాబట్టి అప్పటి నుంచి కూడా అన్ని హిట్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా సినిమాలు ఇంకా ఒక్కొక్క హీరో 10-12 సినిమాలు చేసేవాళ్ళు. 100-200 డేస్ అలా కూడా 10-12 సినిమాలు ఒక్కొక్క హీరో చేసేవారు. ఇప్పుడు అలా కూడా లేదు, ఒక హీరో 3 సంవత్సరాలు థియేటర్లకు ఎక్కువ సినిమాలు కూడా రావడం లేదు. చిన్న సినిమాలకేమో అసలు కలెక్షన్స్ తక్కువ ఉంటాయి. అది ఈవెన్ కథ మంచిగా ఉన్న హీరో హీరోయిన్ చూసి కూడా కొంతమంది సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లా కూడా తక్కువ. కొన్ని అంటే మొత్తం మీద ఏంటంటే పర్సంటేజ్ విధానం ఉంటేనే అందరికీ లాభం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు ఎగ్జిబిటర్స్ అదే కోరుకుంటున్నారు, నిర్మాతగా కూడా మీరు అదే కోరుకుంటున్నారు అంటారు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎవరైనా అదే కోరుకుంటున్నప్పుడు మరి ఎక్కువ మంది అదే కోరుకుంటున్నప్పుడు ఎందుకు జరగట్లేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? అంటే జరగకపోవడం ఏంటంటే ఈ ఎవరైతే రెంట్స్ తీసుకున్నారు, లీజ్ తీసుకున్నారు, మధ్యవర్తులు వాళ్ళు పడనియట్లేదు. వాళ్ళు కొందరు ఏంటంటే అటు థియేటర్ ఓనర్కి వాళ్ళ చేతులు లేదు, ఇప్పుడు వీళ్ళు లీజ్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళ హ్యాండ్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొందరు పడనీయక అది అట్లా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు సీరియస్గా మొత్తం మీద అన్ని వాళ్ళ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అండ్ ప్రొడ్యూసర్స్ కమిటీ చేసి ఖచ్చితంగా దీన్ని డిసైడ్ చేయాలనే దాని మీదనే ఉన్నాము. అది జరుగుతుంది అనేది 100% నమ్మకం. మీరు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవుదాం? నేనైతే 100% పర్సంటేజ్ విధానంలో వేయడానికి యాక్సెప్ట్ మేమైతే తీర్మానం చేసి ఇచ్చినాం. డెఫినెట్గా అదే జరగాలి అనేది ఉన్నది. ఇప్పుడు నా సినిమానే ఉంది, నేను దీక్ష అనుకు ఒక సినిమా చేశాను, కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళేదో థియేటర్లు బంద్ అని మొన్న మాకు మొన్న 18th ఉండింది ఆడియో రిలీజ్, పెట్టలే, బంద్ చేసినాం. అంటే థియేటర్లు మళ్ళీ బంద్ చేస్తారా ఉంటుందా అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు కదా అని. ఇది అయిన తర్వాత రిలీజ్ చేయాలి, నెక్స్ట్ మంత్ ఎండింగ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, ఇప్పుడు 12th కమల్ హాసన్ సినిమా ఉంది, 5th 4th ఉంది. ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కదా, ప్రతిదీ థియేటర్స్ బంద్ అయితే అందరికీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి పర్సంటేజ్ విధానం అమలై జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు ఒక సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీ వెళ్ళారంటే ఖచ్చితంగా చాలా ఖర్చు అవుతుంది. మీరు చెప్పారు, అంటే టికెట్కే కాదు మిగతా అన్నిటికీ కూడా. సో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని పెద్ద సినిమాలు వచ్చినప్పుడు కావచ్చు, పెద్ద హీరో సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేట్ పెంచుతూ ఉంటారు. సో టికెట్ రేట్ పెంచడంలో ఒక సామాన్య వ్యక్తి సినిమాకి వెళ్ళాలంటే, ఈవెన్ ఇప్పుడు సామాన్య కాదు మధ్యతరగతి వ్యక్తి కావచ్చు, ఎబో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు? టికెట్స్ రేట్ పెంచడం వల్ల సినిమాకి నష్టమే కావచ్చేమో కదా? 100% నష్టము. అసలు దీనిలో మెయిన్గా జరిగేది ఏంటంటే, వీళ్ళు ఎవ్వరు అడగట్లేదు. హీరోలకు వీళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు వాళ్ళు అడగకపోయినా మేము 300 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తామని వాళ్ళకి డబ్బులు ఎక్స్ట్రాలు ఇచ్చి బడ్జెట్ పెంచేస్తున్నారు. ఆ బడ్జెట్ పెంచేస్తున్నారు కాబట్టి వీళ్ళు టికెట్ రేటు పెంచి మా బడ్జెట్ మేము తీసుకోవాలనే ప్లాన్లో ఉంటున్నారు. కాబట్టి అది 100% కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇండస్ట్రీలో హీరోలకు రెమ్యునరేషన్లు తగ్గించి సినిమాలు తీస్తే నీ బడ్జెట్ పెరగదు, అప్పుడు ఈజీగా ఉంటుంది. లేదంటే వాళ్ళకు కూడా పర్సెంటేజ్ షేర్ పెట్టాలి. హీరోలకు కూడా తీస్తున్నారు, ఇప్పుడు హిందీలో కూడా తీస్తున్నారు. సల్మాన్ ఖాన్ మన ఒక సినిమా షేరింగ్లోనే తీసుకున్నాడు. అలాగే హీరోలకు కూడా షేరింగ్ పెడితే అప్పుడు ఈ బడ్జెట్ ఇంత రాదు, పెరగదు, అప్పుడు ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా అది అందరూ పర్సంటేజ్ సిస్టంలో వస్తే ఎవరికి ఇబ్బంది జరగదు అనేది నా ఉద్దేశం. నిజంగా ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. ఈరోజు పర్సంటేజ్ విధానమే ఉండాలి, ప్లస్ హీరోలకు ఎందుకు రేట్లు పెంచాలి, వాళ్ళు అడగకుండా పోటీగా నేను ఆ హీరోకు నేను తీయాలి కాబట్టి నేను 300 కోట్లు ఇస్తాను, నేను 200 కోట్లు ఇస్తాను, ఇట్లా వీళ్ళే పెంచుకుంటారు. మా దానిలో నిర్మాతలే పెంచి బడ్జెట్ పెంచి దాన్ని ఇప్పుడు
రిలీజ్ అయ్యే టైంకి మాకు బడ్జెట్ పెరిగింది కాబట్టి టికెట్ రేట్ పెంచండి అంటారు. అది సామాన్య ప్రజల మీద కూడా పడుతుంది. ఎక్కువగా పడేది సామాన్య ప్రజలు, మామూలు ప్రేక్షకులు పెద్ద సినిమాలు చూడలేకపోతున్నారు. గతంలో అలా కాదు, డెఫినెట్గా అన్ని సినిమాలు జనాలు చూసేవాళ్ళు. 100 days కూడా ఆడే. ఇప్పుడు ఒక్క సినిమా లేదు 100 days ఆడేది. ఒక్క సినిమాని 10 సార్లు 15 సార్లు చూసిన వాళ్ళు కూడా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి వెళ్ళాలంటేనే కష్టం అవుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ను తగ్గించి హీరోలకు అంత కాస్ట్ చేయకుండా, అది కూడా ఒక సిస్టమ్. కాబట్టి అది చేసి పర్సంటేజ్ విధానంలోనే థియేటర్లను నడిపితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. చాలా మంది నిర్మాతలు వస్తున్నారు, వీళ్ళు ఈ రిలీజ్ చేయలేక ఇప్పుడు దాదాపు 500-600 సినిమాలు ఉన్నాయి రిలీజ్ కానీ చిన్న సినిమాలు. అంటే సినిమాలు తీస్తున్నారు కానీ వాళ్ళకు తెలియక కొత్త వాళ్ళు వచ్చి రిలీజ్ చేయలేక వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ ఖర్చు పెట్టాలి, ఎంత మన పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి అనేది తెలియక, వాళ్ళ కౌన్సిలింగ్ లేక కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళంతా తీయడం, సినిమా రిలీజ్కు డబ్బు లేకపోతే ఆగిపోవడం, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా చాలా ఇబ్బంది. దానికి ఎవ్వరు అంటే కొంచెమన్నా కౌన్సిలింగ్ చేసి చేసుకునే నిర్మాతలు రావట్లేదు. డబ్బులు రాగానే వచ్చిపోయి సినిమా తీయాలి మనం అంటే దాని మీద అట్లా కూడా కొంత ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి సినిమా తీసిన దాన్ని కూడా రిలీజ్ చేయడానికి ఉంటుంది కావాలి అనుకున్నప్పుడు పర్సంటేజ్ విధానం ఉంటేనే రిలీజ్ చేయొచ్చు ఖచ్చితంగా. అంటే మీరు ఒక నిర్మాతగా నేనైతే పర్సంటేజ్కి సపోర్ట్ చేస్తా అన్నారు, కానీ కొంతమంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి మీరేమంటారు? నిజంగా నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారా పర్సంటేజ్ విధానాన్ని? కొందరు వ్యతిరేకిస్తున్నారు, అదే రిలీజ్ సిస్టంలో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. అంటే మెజారిటీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అవుతుంది, ఈసారి అవుతుందని 100% ఎప్పటి వరకు అవ్వచ్చు? అంటే ఈ 3-4 daysలో అయిపోతుంది. కమిటీ ఇస్తున్నారు అంటే ఫస్ట్ లోపలనే అయిపోతుంది. ఫస్ట్ లోపలనే దీన్ని డిసైడ్ చేయాలనేది ఇప్పుడు అందరు కమిటీ అన్ని అంటే ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ అందరి నుంచి కమిటీ తీసుకొని ఇప్పుడున్నది ఏంటంటే ఏ కమిటీ సపరేట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అందరినీ కలిపి ఒక టీం కమిటీ వేసి డిసైడ్ చేసి చేయాలనేది ఉంది. కంపల్సరీగా పర్సంటేజ్ విధానమే జరుగుతుంది అనేది నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రొడ్యూసర్ పర్సంటేజ్ విధానమే కావాలని అడుగుతుంది. ఓకే, అంటే రీసెంట్గా కూడా డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగిందంటే కదా, మరి దానిలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? అంటే వీళ్ళు ఇప్పుడు అప్పీల్ చేసారు ప్రొడ్యూసర్స్ అందరూ మీరు విరమించుకోమని, కానీ వాళ్ళు ఇంకేం చెప్పలేదు. విరమించుకుంటే ఏం చెప్పలే, పెండింగ్ ఉంది అది. కాబట్టి రేపు అంటే అందుకే పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళని కమిటీ వాళ్ళని కూడా మన వాళ్ళ కమిటీ చేసుకొని అందరు కలిసి మాట్లాడితే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడు అందరు కమిటీ చేసినారు. దాన్ని వేసుకొని మాట్లాడారు. 2-3 daysలో అయిపోతుంది. డిసైడ్ అవుతుంది. కావాలని కోరుకుంటారు, లేకుండా చాలా సినిమాలు రిలీజ్ అయ్యేది అన్నిటికి ప్రాబ్లం కదా. అందరూ ఇంట్రెస్ట్ తెచ్చి కొన్ని సినిమాలు చేస్తారు, రకరకాలుగా ఉంటాయి కదా, చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అంటే అన్ని ఒకేసారి కావాలంటే మళ్ళీ ఎన్నో సినిమాలు వస్తుంటాయి కదా. ఇప్పటికే వారానికి 10 సినిమా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవునవును, చిన్న సినిమాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ సినిమాలు ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇంకా పర్సంటేజ్ విధానం అంటే ఇంకా ఎక్కువ వస్తాయి అంటారు. ఓకే, సో కానీ మరి ఇప్పుడు వరకు ఇంతగా జరుగుతున్నా మరి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు, జోక్యం ఎందుకు చేసుకోవట్లేదు? అంటే పెద్దలు మాట్లాడుతున్నారు కానీ కొందరు వినని వాళ్ళు మేమేం లేదు మేము రెంటే కడతాం, మాకు రెంటే కావాలని మాట్లాడటం కొందరు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కడితే నువ్వు వెళ్ళిపో అనేటట్టు ఉంటుంది కదా. అందరు కలిసి ఏకాభిప్రాయం కావాలి కదా. దానికోసం అందరూ ఇప్పటికీ 3-4 మీటింగ్లు అయినాయి కానీ ఏకాభిప్రాయం రాలేదు. కానీ వస్తారనే నమ్మకం ఉంది. అందరు కమిటీ అయిన తర్వాత డెఫినెట్గా అందరం కలిసి ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఎక్కువ పర్సంటేజ్లు ఇస్తున్నారు. తెలంగాణ థియేటర్లోనే కష్టం ఉన్నది. ఆంధ్ర థియేటర్లలో డిస్ట్రిక్ట్స్లలో పర్సంటేజ్ వైజ్ ఉంది. తెలంగాణలోనే మెయిన్ థియేటర్స్లో సిటీలో మెయిన్ థియేటర్స్లో లేదు. అంటే ఏపీ నుంచి మరి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఏమి అంటే వాళ్ళ సమస్యలు? అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపే ఒప్పుకున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరు 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, అందరు కలిసే మనం చేయొద్దు అని డిసైడ్ అయినరు. 99% విత్డ్రా అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ వాళ్ళకు ముఖ్యంగా నిజంగా కూడా వాళ్ళకి నష్టం బాగా జరుగుతుంది. పర్సంటేజ్ లేక థియేటర్స్ కూడా డెఫినెట్లీ. అంటే ఇంతకు ముందేమో మనం అనుకున్నట్లు 100 to 200 days ఆడేవి. ఇప్పుడు ఒక సినిమా ఒక 1 weekలో కూడా మాయమైపోతున్న సందర్భాలు చూసాం. సెకండ్ వీక్లో కూడా ఒకవేళ సినిమా లేదంటే వాళ్ళకి అసలు ఏమి మిగలదు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళని ఎలా ఆదుకోవాలి? అదే ఇప్పుడు సినిమా రిలీజ్కు కరెక్ట్గా మనం పర్సంటేజ్ విధానం అనేది పెట్టుకొని రిలీజ్ చేస్తే అప్పుడు అందరికీ ఇటు డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, ఎగ్జిబిటర్కి వస్తుంది. అలా అట్లుంటే ఏంటంటే వాళ్ళు ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేది గతంలో. షూటింగ్ జరుగుతున్నప్పుడే
ఈ సినిమా అయితే ఓకే కథ అంతా విని ముందు వాళ్ళు కథలు కూడా వినేవారు ఎగ్జిబిటర్స్. విని ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ముందు ప్రొడ్యూసర్కి ఇచ్చేవారు డబ్బులు ఇచ్చి అలాగే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఒకసారి కమిట్ అయిన తర్వాత ఇంకోళ్ళకి అమ్మేవాళ్ళు కాదు వీళ్ళు. అక్కడైనా పర్సంటేజ్ కాబట్టి వాళ్ళకు వీళ్ళకి అందరికి షేర్ వచ్చింది అందరికి. ఆ సిస్టమ్ తీసేశారు. ఈ లీజ్ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ అన్ని పోయినాయి. సిస్టమ్ పోయినాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా మంది పోయినారు, లేరు ఇప్పుడు. ఆంధ్రలో విజయవాడలో కానీ గుంటూరులో కానీ చాలా మంది ఉంటారు. ఇక్కడ కానీ ఎక్కడ లేరు ఇప్పుడు. మొత్తం రెండు రాష్ట్రాలు కలిపితే 5-6 ఓకే. అదే అఫ్ కోర్స్ విభేదాలు ఉన్నాయి, మళ్ళీ లాస్ వస్తుందంటే డెఫినెట్గా తగ్గిపోతుంటారు కదా. సో మీరు ఇందాక అన్నట్లు ఒకవేళ నిజంగానే ఈ 2-3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయితే మరి సో ఓకే ఎగ్జిబిటర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే డిస్ట్రిబ్యూటర్ కానీ నిర్మాత కానీ అందరు హ్యాపీ ఉన్నట్లయితే మరి సామాన్య ప్రజలకు కూడా ఉన్నాయి టికెట్ ధర తగ్గించే అవకాశం ఉంది అంటే ఇదేనమ్మా. ఇప్పుడు డెఫినెట్గా బడ్జెట్ తగ్గించి చేస్తే ఓన్లీ బడ్జెట్ తగ్గితే మెయిన్ బడ్జెటే కదమ్మా. బడ్జెట్ తగ్గితే 100% నీకు టికెట్ రేట్ కూడా పెంచాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు టికెట్ రేట్ పెంచితే ప్రేక్షకుడు రావట్లేదు, థియేటర్లకు రావట్లేదు. చూసినాం కదా ఇప్పుడు చాలా సినిమాలు రావడం లేదు. కాబట్టి బడ్జెట్లోనే వాళ్ళు తగ్గించుకొని ఇప్పుడు గతంలో కూడా చేసిన చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బడ్జెట్ తగ్గించి చేసిన సినిమాలు లేవా? జస్ట్ 3 monthsలో చేసిన సినిమాలు కూడా పెద్ద ఎన్నో సూపర్ హిట్లు ఉన్నాయి. 3 సంవత్సరాలు తీసిన సినిమా గంతకే ఉంది, ఇది గంతకే వచ్చింది. ఇంతకు ముందు ఒక హీరో మనం మీరు అన్నట్లు 1 year లోనే 10 సినిమాలు చేసిన సందర్భాలు కూడా చూసాం. ఎన్టీ రామారావు లాంటి 12 సినిమాలు ఎన్ఆర్ కృష్ణ గారు వాళ్ళందరూ. వీళ్ళు ఇప్పుడేమో ఒక సినిమా 3 ఏళ్ళు తీసి దానికి బడ్జెట్ బాగా పెంచి రిలీజ్కు టికెట్ రేటు పెంచాలి అనేసరికి అందరికి ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రేక్షకులు కూడా బాగా ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది పెద్ద సినిమాలు చూడలేని పరిస్థితులలో కూడా ఉన్నారు. చాలా మంది మనకు ఈరోజు రేపు ఓటీటీలో వస్తాగా అందులో చూద్దాంలే అనే దాని మీద. అదే మామూలు రేట్ ఉంటే డెఫినెట్గా చూస్తారు, ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉండే ఖర్చులలో వెళ్ళిపోతుంది కాబట్టి చూడగలుగుతారు. కాబట్టి మెయిన్గా దీన్ని బడ్జెట్ తగ్గించి సినిమాలు తీయాలి. అది కూడా కంటెంట్ కరెక్ట్గా ఉండి బడ్జెట్ తగ్గించి సినిమాలు తీస్తే 100% అందరికీ బాగుంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా అండి. సో ఇందాక మీరు అన్నట్లు ఇప్పుడు ఓటీటీలో ఫ్యామిలీ అందరూ కూర్చొని ఓటీటీలో చూద్దాము, లేకపోతే వెబ్ సిరీస్లు కూడా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది జనాలకి. మరి ఓటీటీ వల్ల సినిమా మీద ఎటువంటి ప్రభావం పడుతుందంటారు? అంటే ఓటీటీ వల్ల కొంత ఉంది, కానీ మనకు మంచి కరెక్ట్గా సినిమా బాగా ఉంటే డెఫినెట్గా సినిమాకి చూస్తారు, ఫస్ట్ వస్తారు. అవును. అంటే మా దాంట్లో ఇప్పుడు అది కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు 3 months తర్వాతనే ఇవ్వాలి ఓటీటీకి అనే సిస్టమ్ ప్రొడ్యూసర్స్ పెడుతున్నారు. ఎంబడే ఇప్పుడు ఏంటంటే 1 monthకే ఇస్తున్నారు. కొన్ని అయితే రిలీజ్ కాగానే అయితే ఎంబడే ఇస్తున్నారు. అలా కాకుండా ఒక 3 months దానికి ఒక పీరియడ్ ఉండాలి. ఒక 3 months టైం ఉండి 3 months తర్వాతనే ఓటీటీకి ఇవ్వాలి. అప్పటిదాకా ఓటీటీకి ఇవ్వద్దు అని అన్నప్పుడు కొంత సినిమాను చూసే అవకాశం ఉంటుంది. డిస్ట్రిక్ట్స్లో పోయి చూసేంత వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఏంటంటే మనం ఎంబడే ఏ నిర్మాత అయినా దాన్ని ఎంబడే ఓటీటీకి ఇవ్వకుండా ఒక 3 months టైం పెట్టుకొని అగ్రిమెంట్ చేసుకొని ఇస్తే అప్పుడు అందరూ చూసే అవకాశం ఉంటుంది, అందరికీ లాభం ఉంటుంది దాంట్లో. ఖచ్చితంగా మెయిన్గా దీంతోపాటు ఇంకోటి మనకు డిజిటల్ దాని మీద కూడా పెద్ద ప్రాబ్లం ఉంది మాకు ఇక్కడ. ఓకే, అవును. చెప్పండి. హైదరాబాద్లో మన రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ ఛార్జెస్ ఎక్కువగా విపరీతంగా ఉన్నాయి పక్క రాష్ట్రాలతో పోలిస్తే. మనకి ఇప్పుడు చెన్నైలో లేవు, బెంగళూరులో లేదు, బాంబేలో కూడా లేదు. మన దగ్గరనే 10 నుంచి 15 వేలు ఉంటుంది ఫర్ వీక్. ఒక మూవీ ఒక థియేటర్లో వేయాలంటే 10,000 to 15,000 ఉంటుంది. అదే పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ చెన్నైలో కానీ బెంగళూరు కానీ 3,000, 2,500 ఉంటుంది. అంటే ఒక ఎందుకు సార్ అంటే మన టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో సూపర్ స్టార్ ఉంటారు, తమిళనాడులో, కర్ణాటకలో, అన్ని స్టేట్స్లో సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు మనకు మాత్రం ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే అక్కడ కంపెనీ వాళ్ళే ఓన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ కంపెనీలలో మన ప్రొడ్యూసర్ మెంబర్ అయినారు, ఒక్కొక్కరు పార్ట్నర్షిప్ అయినారు. ఓకే, ఎక్కువ లాభాపేక్ష అనుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు క్యూబ్లో ఒకరు, క్యూబ్లో మా అల్లు అరవింద్ గారు, యూఎఫ్ఓ ఉంటుంది, యూఎఫ్ఓలో సురేష్ బాబు గారు, ఇంకోటి పిహెచ్డి ఏదో ఉంటుంది అది రమేష్ ప్రసాద్ గారు. ఇట్లా వాళ్ళు అప్పుడు స్టార్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ తక్కువనే ఇచ్చారు ఇక్కడ. అప్పుడు వాళ్ళు ఆ కంపెనీలో మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూసర్స్గా ఉన్నారు యాక్టివ్గా. వాళ్ళు అందులో షేర్ కలిపి తీసుకొని ఏం చేసినట్టే వీళ్ళకు సపరేట్గా ఉంటుంది కాబట్టి మిషన్స్ అన్నీ థియేటర్లు అన్నీ రిలీజ్ తీసుకొని అక్కడ ఫిక్స్ చేసిండ్రు. కాబట్టి ఏ సినిమా వేసినా వాళ్ళ త్రూ అయిపోవాలి. వాళ్ళు ఏం చేసినట్టే రేటు పెంచేసిండ్రు. 10,000 ఇంకా ఎక్కువ ఉంటుంది, తగ్గించారు మధ్యలో కొన్ని రోజులు థియేటర్లు ఆపి అది చేసి ఏదో కూడా. నేనైతే 9 రోజులు నిరార్థిక చేసిన వీటి మీద చాంబర్ దగ్గర దాని మీద ఒక 3,000 తగ్గించారు.
మేమేమన్నామంటే ఇప్పుడు ఉందే ఒకటి 3,000 ఉంది మన దగ్గర ఒకటి, కానీ దానికి థియేటర్స్ లేవు. ఓకే, థియేటర్స్ లేవు, జస్ట్ ఒక డిస్ట్రిక్ట్లో ఒక 5-6 ఉంటాయి అంతే. కాబట్టి అది వేస్ట్ కదమ్మా. ఇప్పుడు ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి వీళ్ళకే, లీజ్ తీసుకున్నారు, క్యూబ్ కానీ యూఎఫ్ కానీ పెట్టారు. దానికి ఇప్పుడు మల్టీప్లెక్స్ అని రమేష్ ప్రసాద్ గారి పెట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే పోవాలి మనం ఏ సినిమా రిలీజ్ చేసి. ఏ సినిమా అయినా సరే కాబట్టి దాంట్లో కూడా దోచేస్తున్నారు మొత్తం ఇండస్ట్రీని అంతా సగం దోచేసారు వాళ్ళు ముగ్గురు. సో ఇప్పుడు మీరు అన్నట్లు మల్టీప్లెక్స్ కదా, మల్టీప్లెక్స్ రావడం వల్ల సింగిల్ స్క్రీన్ వాటికి అఫ్ కోర్స్ అవి మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా, మరి దాని పరిస్థితి ఏంటంటే మల్టీప్లెక్స్లలో మనకు పర్సంటేజ్ ఇస్తారు 50%. 55 ఇప్పుడు మేము మొన్న రిలీజ్ చేసిన నేను సినిమా 50% ఇచ్చింది, నాకు అంతటా షేర్ వచ్చింది. ఇది నేను ఎక్కువ మల్టీప్లెక్స్లో వేసిన అన్నిట్లలో షేర్ వచ్చింది. అదే సింగిల్ స్క్రీన్లలో మనం రెంట్కి పెడితే రాదు, తక్కువ వస్తాయి. ఓకే, నేను సుదర్శన్ వేసిన అందులో కూడా షేర్ వచ్చింది అనుకుంటా, మనకు సినిమా బాగుండింది కాబట్టి నాకు షేర్ వచ్చింది. మామూలుగా అంటే సినిమా ఎక్కువ ఆడని సినిమా అయితే అస్సలు రాదు, అది రెంట్ అయితే. ఓకే, పర్సంటేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. పర్సంటేజ్ అంటే డెఫినెట్లీ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు సిటీల్లో అంటే మల్టీప్లెక్స్ ఉంటాయి కానీ సార్, కొన్ని విలేజెస్ లో కావచ్చు, మండలాల్లో ఎక్కువ మల్టీప్లెక్స్లు ఉండవు, సింగిల్ స్క్రీన్స్ చూడాల్సి వస్తుంది కదా. సెకండ్ వీక్ పోతే అన్ని అవే కదమ్మా, సింగిల్ థియేటర్లే. అందులో ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు చాలా డిస్ట్రిక్ట్స్లలో కూడా అన్ని రెంట్సే ఉన్నాయి, అన్ని లీజ్ తీసుకొని ప్రతిదీ కూడా రెంట్ కట్టాలి అనే దాని మీదనే ఉన్నారు. ఆంధ్రాలో మాత్రం పర్సంటేజ్ విధానం ఉంది. ఓకే, ఆంధ్రాలో ప్రస్తుతం డిస్ట్రిక్ట్స్లలో. ఓకే, సరే, ఆంధ్ర అండ్ సీడెడ్ నైజాంలో ఎక్కువ ఎక్కడ లాభాలు వస్తూ ఉంటాయి? తెలంగాణ నైజాం ఎక్కువ ఉంటుంది, నైజాం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇంకా ఇవ్వలేదు వీళ్ళు పర్సంటేజ్ విధానం అయితే ఎగ్జిబిటర్స్కి లేదు కాబట్టి. కాకపోతే ఇక్కడ మల్టీప్లెక్స్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మల్టీప్లెక్స్లలో వస్తుంది, బాగా షేర్ వస్తుంది, మల్టీప్లెక్స్లో వస్తుంది. బట్ సింగిల్ స్క్రీన్ పరిస్థితి, సింగిల్ స్క్రీన్లో అంటే సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అన్ని రెంటే, కొన్ని ఎక్కువ పర్సెంట్ రెంట్. కానీ ఈ మధ్యకాలంలో సింగిల్ స్క్రీన్స్ కూడా పర్సెంటేజ్ ఇస్తున్నారు కొన్ని. ఇక్కడ మెయిన్ థియేటర్లు కాకుండా సైడ్ థియేటర్స్ కానీ డిస్ట్రిక్ట్ థియేటర్స్ కానీ కొన్ని పర్సంటేజ్ విధానం ఇస్తున్నారు కొన్ని థియేటర్లు. మెయిన్ థియేటర్లు మాత్రం ఇవ్వరు, మెయిన్ థియేటర్ కంపల్సరీ రెంట్ కట్టాల్సింది. ఇంకొకటి సార్, మల్టీప్లెక్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సాధారణ జనాలకు మాట్లాడుకుంటే మనం టికెట్ రేట్ ఎంత ఉంటుందో దానికి డబల్ త్రిబుల్ బయట ఉండే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో బయట ఫుడ్ అలో చేయరు. ఆ ఫుడ్కి సంబంధించి కావచ్చు, వాటర్ బాటిల్కి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రైస్. మరి దానికి కూడా సామాన్య ప్రజలు మనం చాలా రీల్స్లో కూడా చూసాం, వాళ్ళు ఈ ప్రాబ్లం ఉందంటారు. మరి దానికి సంబంధించి మీరేమంటారు? దాన్ని కూడా ఏంటంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఎవరికైతే లీజులు ఉంటాయో వాళ్ళే ఉన్నాయి, అవి కూడా అవి కూడా వాళ్ళే. సమోసా కూడా వాళ్ళే తయారు చేసి పెట్టుకునే సిస్టమ్. లీజ్ ఎవరు తీసుకుంటే వాళ్ళే అన్ని సైకిల్ స్టాండ్స్ కానీ ఇవి కానీ. అంటే అతి ఆశ ఎక్కువ మన దగ్గర, మన కొందరికి. ఇంతకుముందు అలా లేకుండేది, అంటే క్యాంటీన్ ఒకరికి ఉండేది, థియేటర్ ఒకరికి ఉండేది, లీజ్ సిస్టమ్ ఉంటే వేరే ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లుందంటే అన్నీ ఒకరే తీసుకొని వాళ్ళకి ఇష్టమైన రేట్లు పెట్టి చేయడం అన్నట్టు. దాని ద్వారా కూడా ప్రేక్షకులు థియేటర్ రాకుండా ఉండిపోతున్నారు. అది కూడా ప్రాబ్లమే మెయిన్గా. రేట్లు వాళ్ళు ఇష్టమైనంత రేట్లు పెట్టేసరికి ఇంకా రావడానికి భయపడుతున్నారు థియేటర్. కోర్స్ ఇందాక మనం అనుకున్నట్లు కోర్స్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కదా, సో ఎగ్జిబిటర్ వ్యవస్థ చాలా బలహీనపడింది అంటారు. మరి మీరేమంటారు? నిజంగానే ఉంది, అంటే కొందరు బాగానే ఉన్నాయి. నాకు నిన్న ప్రెస్లో వచ్చింది నాది, అంటే థియేటర్ అన్ని పర్సంటేజ్ ఇవ్వాలి అని అందరూ అన్ని పేపర్లు వచ్చింది. చాలా 100 మంది ఫోన్లు చేసి నాకు మంచి స్టేట్మెంట్ ఇచ్చింది సార్, అందరికీ మాకు ఇవే కావాలి, పర్సంటేజ్ విధానమే కావాలి. 2 రాష్ట్రాల నుంచి ఫోన్లు చేసిన అందరికీ, అంటే అందరు ఎగ్జిబిటర్లకు పర్సంటేజ్ కావాలనేది ఉంది. మళ్ళీ ఒక పాత రోజులు వస్తాయి, కంపల్సరీ కావాలి అనేది ఎక్కువ మందిలో, నిర్మాతలలో కూడా ఎక్కువ మందిలో ఉంది. నిర్మాతలలో కూడా కొందరు ఒక 20-25 మంది నిర్మాతలు ఉంటారు, మొత్తం 2-3 వేలు ఉంటారు, మొత్తం 3,000 వరకు ఉంటారు నిర్మాతలు. అందులో ఒక 20-25-30 మంది వరకే ఈ సిస్టమ్ రెంట్ ఉండాలనేది. తక్కిన వాళ్ళందరికీ పర్సంటేజ్ ఉంది. థియేటర్లో అయితే అందరికీ ఎగ్జిబిటర్స్ అందరికీ పర్సంటేజ్ కావాలని నాకు దాదాపు ఒక 100 ఫోన్స్ వచ్చినాయి నేను. ఓకే, ఒకవేళ పర్సంటేజ్ విధానం అమలు అయితే ఎప్పటి నుంచి, అంటే ఇప్పుడు మీరు 2-3 రోజుల్లో నిర్ణయం తెలిపోతుంది అంటున్నారు, అది అయిపోతే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ఆ నిర్ణయాలు? అంటే ఫస్ట్ తర్వాత వెంటనే జూన్ 1st వచ్చేస్తాయి. డిసైడ్ అయిపోతే ఫస్ట్ నుంచి రావచ్చు, లేకపోతే ఫస్ట్ తర్వాత ఒక టైం పెట్టుకొని డిసైడ్ అవుతుంది. ఒకవేళ కాలేదనుకోండి,
కాలేదంటే 99% ఓకే డన్ అయితే మంచిది. కాకపోతే నిజంగానే ఎగ్జిబిటర్స్ అన్నట్లు ఒకవేళ థియేటర్స్ మూవ్ చేస్తారనుకోండి, డెఫినెట్లీ నిర్మాతకి అసలు ఎక్కడ రిలీజ్ చేస్తారు? చాలా ప్రాబ్లం అయితే. ఇప్పుడు మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయాలంటే ఓన్లీ సిటీల వరకే ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్లో మెయిన్ సిటీస్ వరంగల్ ఇట్లాంటి కొన్ని అవును మెయిన్ మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఉన్నాయి, మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడ లేదు, ఎక్కడ కూడా మల్టీప్లెక్స్ లేవు. ఇంకా సి క్లాసులు ఉంటాయి, వాటికి కూడా ఎవరు లేవు, అన్ని సింగిల్ స్క్రీన్స్. చాలా ప్రాబ్లం అవుతుంది, బాగా నష్టపోతారు, కలెక్షన్స్ బాగా వీక్ అయిపోతాయి, అంటే ప్రొడ్యూసర్ బాగా నష్టం జరుగుతుంది. కంపల్సరీ అయితేనే పర్సంటేజ్ విధానం అయితేనే మళ్ళీ మన ఇండస్ట్రీ మన కూడా బాగుంటుంది. లేకపోతే అందరికీ ప్రాబ్లం. ఇండస్ట్రీలు అంటే ప్రొడ్యూసర్స్ కాదు కదా, దాదాపు 1,50,000 మంది ఉంటారు మా కార్మికులు, థియేటర్ కార్మికులు అని వాళ్ళు, మన సినిమా కార్మికులే ఒక 1,50,000 మంది ఉంటారు. అలాగా ఇప్పుడు థియేటర్లో ఉండే కార్మికులు వాళ్ళు చాలా మంది, దాదాపు లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 20-25 మంది కోసం కాకుండా మొత్తం ఈ లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని ఇది పర్సెంటేజ్ విధానమే కావాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం, కావాలని కోరుకుంటున్నాం. దీన్ని భగవంతుడు కూడా అయ్యేటట్టు చూడాలని కూడా ఎందుకంటే అందరికీ నష్టం జరుగుతుంది, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇండస్ట్రీ మళ్ళీ కోలుకొని దెబ్బ తాగుతుంది, తన ప్రభావాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది ఇండస్ట్రీ. కాబట్టి అవును, అంటే వాళ్ళు విసిగిపోయినారు. ఎగ్జిబిటర్స్ ఏంటంటే మాకు డబ్బులే రావడం లేనప్పుడు ఎందుకు ఈ థియేటర్స్ నడపడం, కాబట్టి మూసేసుకోవడం బెటర్ అనే దాన్ని ఇప్పటికే చాలా మ్యారేజ్ హాల్స్ అయిపోయినాయి, చాలా మూసేశారు. ఇంకా ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి అసలు తీసేస్తే బెటరు అనే ఫీల్లో ఉన్నారు చాలా మంది. అదే కదా కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరు నిర్మాతగా అయితే అసలు మరి ఏం సినిమాలు తీస్తున్నారు, ఏంటి మీ ప్రాజెక్ట్? ఇప్పుడు దీక్ష అని కంప్లీట్ అయిందమ్మా, రిలీజ్ ఉంది. ఇంకోటి ఉమెన్స్ కబడ్డీ అని పాన్ ఇండియా సినిమా చేస్తున్నా. పాన్ ఇండియా, ఓకే. అది అందులో మనకు నేషనల్ కబడ్డీ జట్ అండ్ మహిళా ఉమెన్స్ ఒక సగం ఆ టీమ్ తీసుకొని సగం మళ్ళీ హీరోయిన్స్ పెట్టేసి మొత్తం ఫీమేల్, ఎక్కువగా ఫీమేల్, మొత్తం ఫీమేల్ కబడ్డీ ఇంతవరకు రాలే, అన్ని లాంగ్వేజ్ చేస్తున్నాం. దానిలో ఇప్పుడు 5 సాంగ్స్ రికార్డ్ చేసినాం. ఒక 2 మంగ్లీ పాడింది, 2 మధుప్రియ, ఒకటి గీతా మాదిరి పాడింది, 5 పాటలు. ఓకే, సో ఆ 2 ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ఉంది, రెడీగా ఉంది. అది ఇది రిలీజ్ అయితే అది స్టార్ట్ చేస్తాం. ఓకే అండి. పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా ఏంటి డిఫరెన్స్? అంటే అన్ని లాంగ్వేజ్. ఓకే, ఓన్లీ లాంగ్వేజ్ ఏనా? ఒక నిర్మాతగా కావచ్చు, మీ లాభాల సంగతి పక్కన పెడితే దాని గురించైనా సరే, పేరు గురించైనా ఏదైనా అసలు ఏంటి డిఫరెన్స్ పాన్ ఇండియాకి? అంటే పాన్ ఇండియా అంటే అన్ని లాంగ్వేజ్ ఒకేసారి అంతే, ఓన్లీ అంతేనా? మరి నిర్మాతగా మీకు లాభాలు మరి ఎక్కువ, అంటే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా. అంటే అన్ని లాంగ్వేజ్లు అమ్ముతాం కదా. ఓకే, అంటే సైమల్టైనియస్ దానిలో ఏంటంటే షూట్ చేసేటప్పుడే హిందీ సపరేట్, అంటే కొన్ని క్లోజ్లు కొన్ని ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ తీయాల్సి ఉంటుంది. తమిళ్ తీసిన, నేను ఇంతకుముందు చేశాను, నేను అట్లా 3-4 సినిమాలు చేసిన. హిందీ కూడా డైరెక్ట్ హిందీ సినిమా 7 సినిమాలు చేసిన నేను, బాంబేలో ఉండింది నాకు ఆఫీస్. అయితే తమిళ్ అన్ని క్లోజ్లు, మనకు లిప్ కనబడుతుంది అనుకున్నప్పుడు ఆ క్లోజ్ షాట్స్ తీసి అప్పుడు అది ప్యాన్ ఇండియా కింద వస్తుంది. అన్ని అప్పుడు ఆర్టిస్ట్ కూడా డబ్బులు అన్ని చెప్పాల్సి వస్తుంది, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, అట్లా మెయిన్ దానికి వర్క్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, దానికి అట్లా లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పటిదాకా ఉమెన్స్ కబడ్డీ రాలేదు కాబట్టి మనం దాన్ని చేయాలని కొత్త ప్రయోగం చేయాలి. దాని మీద మంచి కరాటే అమ్మాయి చూసి సెలెక్ట్ చేసినాం, ఇంకా దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీ కొత్త ధనం ఏదైనా కనిపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు, మనం చూస్తాం కాబట్టి. సో డెఫినెట్లీ మంచి హిట్ అవ్వాలని ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రతి ఏమైనా ఆడుతారు కదా, కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నారు. కబడ్డీ టీంలో నుంచి ఒక 5 తీసుకుంటారు, మెయిన్ మన ఇండియన్ టీం నుంచి. కోచ్ కూడా శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన ఇండియన్ కబడ్డీ టీం కోచ్, ఆయనతో మాట్లాడిన ఆయన కూడా సహకరిస్తున్నాడు. ఇట్లా అందరినీ కలిపి సినిమా చేయాలనేది ప్లానింగ్తో చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు వినడానికి కూడా కొత్తగా ఉంది, డెఫినెట్లీ అది బాగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాము. ఇంకా లాస్ట్గా అడిగితే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తుంటారు ఆఫ్ కోర్స్. సో ఆయనే సినిమా, ఆయన రెమ్యునరేషన్ ఆయన పెంచరు, ఆయన నిర్మాతల హీరో అంటుంటారు కదా, మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆయన ఎక్కడ బయటకు రాదు కదా, మరి ఆయన అందరితో చేసిన వాళ్ళతో అయితే బాగానే ఉండి చేస్తూ ఉంటాడు. కాకపోతే ఎంత తీసుకుంటాడు ఏందనేది మనం ఊరికే డౌట్గా చెప్పడమే కదా, ఇంత తీసుకుంటాడు, క్లారిటీ ఉండదు కదా. అది కాకపోతే ఏంటంటే ఆయన
తీసుకున్న దాంట్లో చాలా పంచుతా ఉన్నాడు కదా జనాలకు. అవునవును. సో అవును. అండ్ జనరల్గా ఒకవేళ హిట్ కాకపోతే కూడా ఈయన రెమ్యునరేషన్ని తిరిగి ఇచ్చేయడం కానీ కొన్ని సందర్భాలు విన్నాం అలాంటి. అవునవును. లేకపోతే లాభాల్లో ఏమైనా వాటా వచ్చినా కూడా నేను తీసుకోను అని అలాంటివి కొన్ని విన్నాం కదా. అవునవును, పవన్ కళ్యాణ్ అలాంటి ఇచ్చాడు, తిరిగి ఇచ్చినది ఉంది. ప్లస్ అంటే హెల్పింగ్ చేయడానికి ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్గా ఉంటాడు. ఓకే, అదే నిర్మాతల హీరో అంటుంటారు కదా. ఇప్పుడు గతంలో కృష్ణ గారు ఉంటారు హీరో, నేను కృష్ణ గారితో చేస్తాను సినిమా. ఓకే, మేమే సినిమాలో బడ్జెట్ కొంచెం పెరిగింది అండ్ ఓకే 5 lakhs తగ్గించేసాం. ఓకే, నైస్. మేము ఒక 25 lakhs ఏదో మాట్లాడుకున్నాం, ఇచ్చినాము ఒక 20 వరకు, ఇంకొక 5 అంటే ఇట్లా పర్వాలేదు, బడ్జెట్ ఏమనలేదు మేము. బడ్జెట్ పెరిగింది సార్ ఇట్లా అది అంటే ఓకే ఓకే వద్దులే అన్న. అంటే అందరూ అన్నారు అది డెఫినెట్లీ. ఇంకోరు ఏంటంటే లేదు మీరు బడ్జెట్ పెరిగితే మాకు ఇచ్చారు అంటారు. అట్లాగా పవన్ కళ్యాణ్ కూడా చేస్తాడు. అదే మీరు చేశారా పవన్ కళ్యాణ్ గారు? నేను చేయలేదు. ఏ స్టార్స్ తో చేశారు మీరు? తెలుగు బాగుంటారు, మంచి మాట్లాడుతారు, మంచిగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇబ్బంది లేదు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిన ఓపెన్ బుక్ ఆయన. సో ఓకే, మీరు ఇంకా ఏ స్టార్స్ తో సినిమా? అంటే ఒక మూవీ షాదీ కర్కే పస్ కానీ సల్మాన్ ఖాన్ తోటి చేసిన నేను కానీ బాబీ కంటాను 20 years బ్యాక్. అక్కడ 5 years ఉండింది నాది ఆఫీస్. ఒకటి హిందీలో సిస్కి అని చేసిన అదొకటి, తనతోటి అంటే 7 సినిమాలు చేసినాం హిందీలో. తెలుగులో 40 ఓకే. సో డెఫినెట్లీ అండి. సో ఇలాగే మంచి సినిమాలు తీస్తూ ఉండండి, ఇంకా మంచి హిట్స్ అవ్వాలని అయితే, మీ కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయి మంచిగా హిట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగానే మీరు అన్నట్లు ఎగ్జిబిటర్ సమస్య ఏదైతే ఉందో అదని తొందరగా తీరిపోయి ఇండస్ట్రీ అంతా బాగుండాలని అయితే కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని, అలాగే మంచి అంటే మాకు కావాల్సిన ప్రజలకి, ఎగ్జిబిటర్స్కి అందరికి కావాల్సిన ఒక మంచి వార్త చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదా, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అలాగే నిర్మాత అయినటువంటి రామకృష్ణ గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ ఇదండి. అంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఇలాగే నిర్మాతలు కూడా చాలా మంది ఎక్కువ పర్సంటేజ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా పర్సంటేజ్ విధానమే అమలు కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళంత త్వరగా కూడా అది అవుతుందని ఆయన అయితే చెప్పడం చూసాము. సో నిజంగానే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా అవన్నీ తొందరగా తీరిపోయి ఇండస్ట్రీ ఇంకా బాగుండాలి. సో ఇండస్ట్రీ బాగుండాలి, ప్రేక్షకులు కూడా దాన్ని ఎక్కువగా ఆదరించాలి. అప్పుడే కదా ఆఫ్ కోర్స్ ప్రేక్షకులైనా ఇష్టపడి సినిమా చూసినప్పుడు కదా నిర్మాతలు కూడా బాగుంటారు. సో అందరూ బాగుండాలని అయితే కోరుకుందాం. ఇది ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.